యేసయ్యా నీ ప్రేమే మధురం యేసయ్యా నీ కృపయే అమరం ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా నీలా ప్రేమించేది ఎవరయ్యా ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా నీలా ప్రేమించేది ఎవరయ్యా నీ స్వాస్థ్యమైన నీ ప్రజల మేలులకై నీ స్వాస్థ్యమైన నీ ప్రజల మేలులకై అజ్ఞానను మార్చిన వాడవు నీవు రాజాజ్ఞను మార్చిన వాడవు నీవు రజులను మార్చిన రారాజువు రజలను కూర్చిన చేసేలివి రజులను మార్చిన రారాజువు రజలను కూర్చిన జయశాలివి యేసయ్యా నీ ప్రేమే మధురం దేవునికి స్తోత్రములు కలుగుగాక. దేవునికి స్తోత్రములు కలుగుగాక. ఎవరైనా ఇది కొట్టు వాళ్ళంటే మంచిది కాదు, జీవం మంచిగా తెలియదు కనుక మీకు కొట్టు మీరు చదవచ్చు, మీరు కొంచెం ఇంకా ఉద్యోగం పడాలి. దేవుని స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. మరి చిన్న కుమారుడు ఎవరికైనా ఒక తల్లికి కుమారుడు అండి, ఎంత నడిపించినా నడకపోతే ఏమంటుంది, బాగుంటుంది, గుంజుకొని పోతుంది. దేవి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. ఎంత చెప్పి నేను ఒక్కసారి కొత్త నాకు దేవి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగుగాక. తర్వాత అనిపిస్తుంది ఏమనిపిస్తుంది, దేవుని స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. ఇంకా నడవకపోతే దేవి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. పోయిన వారం అయ్యగారు ఏ వాక్యం చెప్పారు? ఎవరైనా విన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళు చర్చికి వచ్చిన వాళ్ళు పోయిన వారం, అవతల పోయిన వారం ఏ వాక్యం చెప్పారు? పోయిన వారమే మనుషులు లక్ష్య పెట్టినట్లే
పరీక్ష పెట్టడం. మనుషులు పై రూపంలో, దేవుడు అయ్యగారు ఎంతగానో వాక్యం చెప్తూ ఉన్నారు. మరి సాతాను వచ్చినప్పుడు మీరు వ్యతిరేకించాలంటే ఏమున్నారా? వాక్యం అనే ఖడ్గము మనలో ఉండాలి. అయ్యగారు వాక్యం చేస్తే ముళ్ళ పొదల పడ్డట్టు, ముళ్ళ తుప్పల్లో బండ మీద పడ్డట్టయితే అయ్యగారు ఎంత చెప్పినా హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఎంత గట్టిగా చెప్తాడు అయ్యగారు మీకోసం. మీరు వింటారా? చిన్నపిల్లలు అది దిద్ద పెట్టినాక తెల్లారి ఇంకో అది రాసుకొని వస్తేనే సారి ఇంకోటి దిద్ద పెడతారా? మరి మీరు ఏం రాసుకొస్తారు? ఎందుకు గుర్తించుకుంటున్నారా? చెవిగలవాడు ఆత్మ చెప్తున్న మాటలు వినగాక, దేవుని స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. చెవిగలవాడు ఆత్మ చెప్తున్న మాట వినుగాక, దేవుని స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగుగాక. చెవిగలవారు ఆత్మ చెప్తున్నటువంటి మాటలు వినుగాక, దేవుని స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. గద్దాచి సందుకు ప్రార్థన చేసుకుని వాక్యం